అస్మశ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. భారద్వాజసవంశాంబుధిహిమకిరణశిష్యబృందావనాఢ్యం శ్రీకృష్ణార్యాత్మజం తచ్చరణకమలసేవా సముల్లాసచిత్తం భ్రాతృశ్రీశోభనాద్రేः అజిగతషటజిత్సూక్తిసారార్ధబోధం సేవే శ్రీవేంకటార్యం మృదుమధురవచో జీవితాంగ్రిసితౌఘం శ్రీమద్వేంకటనారసింహతనయం తత్పాదపద్మాశ్రితం భారతవజ్రాతముభయసుత్యంతశాస్త్రార్ధదం మాయావాదిమదేవ కుంభధరణక్రీడావిహారక్షమం శ్రీమత్కృష్ణగురూత్తమం బుధిమణిం సేవే నిశం భక్తితః. దివ్య ప్రబంధం ద్రావిడ వేద ప్రామాణ్యం తెలుసుకుని ఆ దివ్య ప్రబంధాదుల్లో ఉన్నటువంటి అపాసురాలని మెల్లగా అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వేదం తొగుత్తు తమిళ్ பாடல் செய்த விமலன் பொய்கை பூதன் மயலையர்கோன் புகழ் சேரன் புத்தூரன் தொண்டர் பாதம் தரும் துகள் மாமரிசைக்குமன் பாலன் பாணன் மங்கையினாதன் மதுரகவி கோதை పాదలగల్ నన్నుదుమే పాదంగల్ నన్నుదుమే అని. అంటే పశుపక్ష్యాదుల కంటే కూడా మానవ జన్మకు కలగనేటువంటి శ్రేష్ఠ ఉత్తమం ఏంటంటే జ్ఞానం కలిగి ఉండడం. అంటే ఈ జ్ఞానం ఉన్నందులకు మనకి ప్రయోజనం ఏమిటి అంటే తానెవరో తెలుసుకోవడం, తానేమి పొందాలో తెలుసుకోవడం, ఏది పొందితే ఆనందమయమైనటువంటి అంశము కలదో తెలుసుకోవడం, అట్టి ఆనందాన్ని సాధించడం కోసం అని చెప్పి తానేం తెలుసుకోవాలో తెలుసుకోవడం. అంటే ఇవన్నీ తెలుసుకోవడమే. ఈ ప్రయత్నం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మానవ జన్మ పొంది ఏమి లాభం? అందువలన దానిని వ్యర్థపరుచుకోకుండా సమన్వయం చేసుకుని దాన్ని వ్యర్థపరుచుకోకుండా ఉండగలగడమే ఈ యొక్క మానవ జన్మ యొక్క సుకృతం. అత్ర జన్మ సహస్రాణం సహస్రైరపి సత్తమ కదా పిల్లభతే జంతుర్మానుషం పుణ్య సంచయాత్ అని. అంటే కొన్ని వేల జన్మలు గడవడం అట్లాగే ఆ పుణ్యఫలం అనుగుణంగా మనకి ఈ మానవ జన్మ లభింపడం. మరి దీనిని వ్యర్థం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? తర్వాత మళ్ళీ ఈ మానవ జన్మే వస్తుంది అనేటటువంటి రూఢి ఏమీ లేదు కదా. అందుకని ఈ జ్ఞాన సంపాదనము మనకు ఇక్కడ మిక్కిలి అత్యావశ్యకము. అందుకని చెప్తున్నారు, సంజాయతే ఏన తదస్తదోషం శుద్ధం పరం నిర్మలమేకరూపం సందృశ్యతే ఆస్యతి గమతేవ తదజ్ఞానమజ్ఞానసమతోన్యుదక్తం అని. అంటే విలక్షణమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. అదే జ్ఞానం అనేటటువంటి సార్థక నామం కలిగినది. అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. దాన్నే జ్ఞానం అంటారు, మిగిలిన వాళ్ళు కాదు. అందుకని ఇక్కడ ఆ జ్ఞానం తెలియడానికి ఉపయుక్తమైనటువంటి ఏవైతే ఉన్నాయో అది తెలుసుకోవాలి. అంటే
వేదాన్ని ముందు మనకి ఉపదేశించిన భగవంతుడు తానే ఈ లోకంలో వచ్చి అవతరించి భగవద్గీత గీతాదుల ద్వారా మనకి సాక్షాత్తుగా ఉపదేశించినా కూడా మనం ఏమాత్రం దానిని ఉపయుక్తంగా తీసుకోలేని పరిస్థితి. అందువల్ల పరమాత్మ ఏమనుకున్నాడంటే, విజాయితీయుడైన నేను వీళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి ఏమాత్రం అవగాహన కాలేదు కాబట్టి సజాయితీయులైనతే ఎవరైతే ఉన్నారో, సజాయితీయులు అంటే ఎవరండి? మనమే. అంటే మనలో ఒకళ్ళుగా ఆయన యొక్క అంటే చేతనలకు ఉపదేశించేటటువంటి రూపకంగా వచ్చేటటువంటి సజాతీయులుగా మనకి అనుగుణంగా మనకి ఎవరైతే చెప్తే మనం పెడచెవిన పెట్టకుండా వినగలము అలాంటి వారి కోసం అని చెప్పి తన యొక్క ఆభరణాలైతేనేమి అంశాదులైతేనేమి వీటినన్నింటినీ కూడా ఆయుధరాశిని పరివారాన్ని కూడా ఒక అవతరింపజేసి వారి ద్వారా మనకి చెప్పబడిన ప్రబంధముల ద్వారా ఇదంతా ఉజ్జీవించేసేట్లుగా ఆయన ఈ విధంగా అనుకుని దాన్ని స్థాపించడం జరిగింది. అందువల్లే ఆ దివ్య సంకల్ప ఫలమే ఆళ్వార్ల యొక్క మనకి అవతరణ అని చెప్పాలి. అందుకే విన్నక్కుం పేదయక్కుం అంటే స్త్రీ శూద్ర మందమతులైన వాళ్ళందరికీ కూడా ఉజ్జీవనోపాయం అందించేట్టుగా ఈ ఆవిర్భవించినటువంటి ఈ ప్రబంధం ఏదైతే ఉందో, ఈ వైభవం ఏదైతే ఉందో, వేద పురాణ ఆగమాది గ్రంథాల యందు ఏదైతే ప్రస్తుతింపబడిందో అది ప్రామాణ్యముగా మనకి తెలిపేటట్టుగా ఈ ద్రావిడ ప్రామాణికాన్ని మనకి అందించడం జరిగింది. అయితే ఈ ద్రావిడ వేద దివ్య ప్రబంధం అవడానికి కారణం కూడా ఎవరైతే నిత్యసూరులు దివ్యసూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి ఈ మానవ రూపంలో ఇక్కడ అవతరించి వారి ద్వారా మనమందరం ఉజ్జీవించేటట్లుగా పెరుమాళ్ళు పరమాత్మ మనకి కల్పించడం అన్నది ఇక్కడ ఆయన యొక్క సౌహార్ద ఉదయానికి సౌలభ్యానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఈ దివ్య ప్రబంధాదులను మనకి అందించినట్టుగా తెలుస్తోంది. జై శ్రీమన్నారాయణ.